ఇంటి దగ్గర పనంతా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించాక ఒక ముద్ద అన్నం తిని నేను మా వారైతే పొలానికి వచ్చేసామండి. ఈరోజైతే మా దొండ పందిరి అలానే కాయలు కోసే విధానం మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వారానికి 2 సార్లు అయితే ఈ దొండకాయలు కోస్తాము. మాదొచ్చి లావకాయ. మీరు మార్కెట్లో గమనించుంటే సన్నకాయ ఉండేది కానీ ఇది లావకాయ అండి. ఇక్కడ మార్కెట్లో ఇది కూడా బాగానే పోతుంది. పందిరి బాగా కమ్ముకొని కాయలు ఎక్కువగా ఉంటే మనుషులను పెట్టి కోపించుకుంటామండి. ఇంకా లేదంటే నేను మా వారే కోసుకుంటాము. అంటే మొన్న మొంతా తుఫాన్కి మొత్తం పాడైపోయిందనమాట. ఇప్పుడిప్పుడే అలా కాయలైతే వస్తున్నాయి. ఇంక అందుకనే నేను మా వారు మేమిద్దరమే కోసుకుంటున్నాము. రోజుకి గోతంన్నర 2 గోతాలు అట్లా తేలిగ్గా కోసుకుంటే ఇంకా మనుషుల అవసరమే ఉండదు. ఇంక ఇక్కడ గ్లౌజులు అయితే తప్పనిసరిగా వేసుకుంటాము. నార్మల్గా కూర కోస్తేనే చేతులు పాడైపోతాయి కదా, అలాంటిది గోతాలు కోసామంటే ఇంకా అస్సలు చెప్పనవసరమే లేదు. అందుకని దొండకాయలు కోయడానికి మనుషులను పెట్టినా సరే వాళ్ళు కూడా గ్లౌజులు వేసుకునే కోస్తారు. ఈ దొండ పందిర్లు కూడా చాలా రకాలుగా వేసుకోవచ్చు. కొంతమంది అయితే కూర్చునే విధంగా చిన్నగా అంటే కొంచెం కిందకు కూడా వేసుకుంటారు కానీ మేమైతే నిలబడి కోసుకునేంత హైట్లో అయితే వేసుకున్నామండి. ఇంక ఇక్కడ చూసారా సగం పందిరి అంటే ఒక మూలకైతే పడిపోయింది. మొన్న మొంతా తుఫాన్కి పడిపోయిందని చెప్పాను కదా, అప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను. అప్పుడైతే చుట్టూ మొత్తం మునిగిపోయింది, నీరు ఉండేది. ఇప్పుడు మొత్తం అలా పోయిందిలేండి. ఇంకా ఇటువైపు అయితే ఉంది. ఈ పందిరైతే ఇంకా లేపాలన్నమాట. లేపితే ఇంకా కాయలు బాగా వస్తాయి. అలానే ఈ పందిర్లో సిమెంట్ పొలతో కూడా వేసుకుంటారండి. అలా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మేమేమంటే వెదురు బొంగులతో వేస్తాము. అందుకని కొంచెం గాలి వాన వచ్చినప్పుడు ఇబ్బంది. ఇంక ఇందులోనే అక్కడక్కడ కాకర చెట్లు అయితే వచ్చినాయి. మేమైతే వేయలేదు, వాటంతట అవే విత్తనాలు ఇదివరకు ఉంటేను పందిరి ఆ విత్తనాలు పడి ఇప్పుడు వచ్చినాయి అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఇంక మా వారు ఏం చేశారంటే వాటన్నిటిని కూడా ఇలా పైన పందిరి పైకి అయితే అల్లించేశారు. ఇంకా కాయలు కూడా పడినాయి. చక్కగా కూరకి దొరికినాయి అనమాట. ఇంక అన్నీ అంటే ఇక్కడే కాదు ఇంకా అక్కడక్కడ కూడా పందిర్లో ఉంటేను మొత్తం కూడా ఈరోజైతే కోసేసాము. మనం వేయకుండానే ఇలా కూరగాయలు వస్తే భలే ఉంటుంది కదా. ఇంకా మాకైతే ఒక పూటకి కూరగాయలు అయితే అయిపోయినాయి. మామూలుగా ఇంక ఇది పందిరి పైన అలా అల్లుకుంటే బయట మార్కెట్ కోసిన ఆశ్చర్యపోనవసరం లేదు, అంత ఎక్కువ కాయలు వస్తాయి అనమాట. ఇంకా మేము దొండకాయలు కూడా కేజీల లెక్కన అయితే మార్కెట్కి వేస్తాము. అంటే ఖాతాలు ఉంటాయి కదా, వాళ్ళకి గోతాల లెక్కన అయితే అమ్మేస్తామండి. ఏదేమైనా సరే వయసు ఉన్నప్పుడే కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవాలి. అది మన పిల్లలకి ఆధారం అవుతుంది. వయసు అయిపోయిన తర్వాత కష్టపడాలన్నా అప్పుడు ఓపిక ఉండదు. ఇంక ఈ రోజు అయితే నేను మా వారు గోతానికైతే దొండకాయలు కోసి అలానే కూరకైతే ఈ కాకరకాయలు అయితే కోసామండి. ఇంకా ఇంత ఈ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి.